Can anyone confirm? Can you see my screen? Yes, sir. Okay, perfect. Yes, sir. Yes, sir. Meeting is recorded. Okay. 9ంటికి క్లాస్ జాయిన్ అవడం అంటే కొంచెం కష్టమే. మీ బిజీ లైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్, లైక్ డిన్నర్, కొంతమంది ప్రీ డిన్నర్, కొంతమంది క్లాస్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేద్దామని రెడీగా ఉంటారు. Please everyone mute yourself. Maybe I will mute. Once I will give chance, maybe you can one by one you can unmute yourself and introduce yourself. Okay. Before that, మీలో ఫస్ట్ టైం ఫ్రీ గురుకుల్ క్లాస్ ఎంతమంది అటెండ్ అయ్యారండి? ఇదే ఫస్ట్ టైం ఫ్రీ గురుకుల్ క్లాస్ అండి అని ఎవరన్నా ఉన్నారా? అవును సార్, నేను ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. అంటే సోషల్ మీడియా అని కాదు, ఎంటైర్ ఫ్రీ గురుకుల్ ఇదే ఫస్ట్ క్లాస్ అని చెప్పి, అంటే ఫస్ట్ కోర్స్. అవును సార్. ఓకే. ఎనీవన్ ఎల్స్? సత్య వెంకట శివ. నేను కూడా ఫస్ట్ క్లాసే సార్, అంటే నాకు అసలు తెలియదు ఇలాగా ఉన్నదని. ఓకే ఓకే ఓకే. లత గారు. ఓకే ఫైన్. సో బేసికల్గా ఈ ఫ్రీ గురుకుల్ అనేది 2012 టైంలో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో తెలుగులో ఉన్న మోరల్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఒక ఎన్జిఓ. సో 300+ PDF బుక్స్ అన్ని ఈ ఫ్రీ గురుకుల్ మొబైల్ యాప్లోను, వెబ్సైట్లోనూ దొరుకుతాయి. ప్లస్ అదేవిధంగా 1000+ మోటివేషనల్ వీడియోస్, ఆడియో రికార్డింగ్స్. లైక్ అదే కాకుండా గత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్, ఇన్ఫాక్ట్ కోవిడ్ తర్వాత నుంచి ఆన్లైన్ క్లాసెస్ 1 మంత్ ఫ్రీ గురుకుల్ ప్లాట్ఫామ్లో ఇన్ఫాక్ట్ ఎంతో వాల్యుబుల్ రిసోర్సెస్ని లైక్ స్టార్టెడ్ ఇట్లా కొలాబరేట్ చేసి రైట్ నౌ ఐ థింక్ 80+ కోర్సెస్ని స్టార్ట్ చేశారండి ఆన్లైన్లో, స్కిల్ బేస్డ్ కోర్సెస్. తెలుగు వాళ్ళకి టెక్నాలజీ జస్ట్ నాలెడ్జ్ స్కిల్సే కాదు, స్కిల్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రూపంలో కావాలి అనే మోటివ్ తోటి స్టార్ట్ చేసిన ఒక సక్సెస్ఫుల్ థీమ్. సక్సెస్ఫుల్లీ మనం 2 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసాము. ఓకే, అబౌట్ మై సెల్ఫ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ స్పేస్లో నేను 2014 అప్రాక్సిమేట్లీ 10 ఇయర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. వేరే లైక్ ఒక స్టార్టప్లోను, ప్లస్ అదేవిధంగా ఐటీ ఒక టెక్నాలజీ కంపెనీలోను. కరెంట్లీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, US బేస్డ్ ప్రొడక్ట్ కంపెనీలో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, హ్యాండ్లింగ్ టీమ్ ఆఫ్ 10+ పీపుల్. అపార్ట్ ఫ్రమ్ దిస్, లైక్ నాకు రైటింగ్ కూడా కొంత ఇంట్రెస్ట్. సో ఆ థీమ్లో ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు కోవిడ్. ఈ కోవిడ్ టైంలో నా బుక్ రైటింగ్ జర్నీ స్టార్ట్ చేశాను. లైక్ మై ఫస్ట్ బుక్ ఈజ్ ఫోబియా. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళలో రకరకాల భయాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ అపోహలు, భయాల్ని గురించి కొంచెం విపులంగా మాట్లాడుకొని వాటి నుంచి ఏ విధంగా బయటపడవచ్చు అని. ప్లస్ అదేవిధంగా కోవిడ్ థీమ్, ప్రతి ఒక్కళ్ళకి కోవిడ్ గురించి రకరకాల అనుభవాలు ఉంటాయి. సో ఆ థీమ్లో వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకుంటూ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ని కంపైల్ చేస్తూ ఒక యాంథాలజీ పబ్లిష్ చేశాను. వెరీ రీసెంట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి లింక్డ్ఇన్ B2B మార్కెటింగ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ ఇన్ 21 days అని చెప్పేసి ఒక బిగినర్ లెవెల్ స్టూడెంట్కి, పర్సన్కి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని ఒక అవగాహన కోసం ఈ 2 బుక్స్ రీసెంట్గా డిజిటల్ మార్కెటింగ్ మీద పబ్లిష్ చేశాను. ఓకే, ప్రాబ్లీ కమింగ్ ఈ 14 క్లాసెస్ వీక్ సెషన్ ఇవి కవర్ చేస్తూ ఒక 7 సెషన్స్, అంటే ఇప్పుడు మనకి 16 క్లాసెస్ కాబట్టి లైక్ 7 చాప్టర్స్, నేను ఈ కోర్స్ని 7 చాప్టర్స్గా స్ప్లిట్ చేశాను. సో అండ్ ఐ మీన్స్ ఈచ్ టాపిక్ హ్యాస్ 2 సెషన్స్. సో 7 into 2 14 సెషన్స్ ఇవి కవర్ చేస్తాను. ప్లస్ అదేవిధంగా నా ఇంట్రడక్షన్ అయిపోయింది. అదేవిధంగా మీ ఇంట్రడక్షన్ అది ఒక ఏ విధంగా కావాలి అంటే ఒక ఎలివేటర్ పిచ్లో కావాలి. ఎలివేటర్ పిచ్ అంటే ఏంటి అంటే ఎనీవన్ హ్యాస్ ఐడియా? మీరు సరదాగా సపోజ్ ఒక అపార్ట్మెంట్లోనో లేదంటే ఒక బస్ స్టాప్లోనో లిఫ్ట్లో వెళ్తున్నారు. లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు మీ పక్క వాళ్ళకి మీ గురించి మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? 30 seconds మనకున్న స్పాన్, అటెన్షన్ వాళ్ళతో మాట్లాడే స్పాన్ హార్డ్లీ 30 seconds or 1 minute. ఈ స్పాన్లో మీ గురించి మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు?
ఓకే, అదేవిధంగా ఎలివేటర్ పిచ్ ఫార్మాట్లో మీ గురించి మీ ఇంట్రడక్షన్ ప్లస్ సోషల్ మీడియా, ఐ మీన్స్ ఈ క్లాస్ జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోసమా, లేదంటే మీ ఓన్ బిజినెస్ని గ్రో చేసుకోవడం కోసమా, లేదంటే జాబ్ ఆపర్చునిటీ కోసమా, జస్ట్ నాలెడ్జ్ కోసమా? రకరకాల థీమ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా ఈ క్లాస్ జాయిన్ అవ్వడానికి అయితే. సో 1 by 1 ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరే అన్మ్యూట్ చేసుకొని మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. హూ ఈజ్ ఫస్ట్? Hi each and everyone. This is Lakshmi. Yeah, audible? Yes, you are audible. Yeah, I am a YouTuber and some posts అవి క్యాన్వాలో యూస్ చేసి అట్లా చేస్తూ ఉంటాను. అండ్ Okay. డిజిటల్ మీడియా గురించి కూడా తెలుసుకోవాలి, దాన్ని ఎలా మనం యూస్ చేయాలి అనేది ఒక ఇంట్రెస్ట్తో నేను మీ క్లాస్కి జాయిన్ అవ్వడం జరిగింది. Okay. అంతే సార్. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. Okay. థ్యాంక్ యూ. myself B. Apparao అండి. Yes, namaste. myself B. Apparao. Namaste sir. Myself B. Apparao from Visakhapatnam. I want to develop my skills and YouTube channel also. Thank you, sir. Okay. From You already Visakhapatnam. have any YouTube channel, sir? Sir, మీకు ఆల్రెడీ ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉందా అండి? ఆల్రెడీ ఉంది సార్. దాన్ని Okay. డెవలప్ చేయడం కోసం అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే టు ఎవ్రీవన్. హలో, నమస్తే అండి. నా పేరు నాగరాజ్ అండి. ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. ఓకే. ఐఎమ్ రిటైర్డ్ గ్రామీణ బ్యాంక్ సీనియర్ మేనేజర్. Now I'm a registered mutual fund distributor and advisor for health and life insurances. And ఓకే. to improve my business, I am joined in the class. Thank you. Okay, great. Thank you. Who is next? సార్ నా పేరు గోమతి. Hello. హలో Hello. సార్, నా పేరు గోమతి. నేను బెంగళూరు. సో ఐఎమ్ యాక్చువల్లీ హౌస్ వైఫ్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ సమ్ బిజినెస్. సో బిజినెస్కి ఇది యూజ్ అవుతుందేమో అనేసి స్టార్ట్ చేస్తున్నాను సార్. Okay. What kind of business you are planning to start? Can I? యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు ఇంకా అనుకోలేదు. సో ఇప్పుడే మా బాబు పెద్దోడయ్యాడు. సో ఐ వాంట్ టు డూ సంథింగ్. సో ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోతే ఏదైనా తెలుస్తుంది కదా, దాన్ని Okay. బట్టి అంటే సో బొటిక్ ఎలా పెట్టాలని దాన్ని సోషల్ మీడియాలో ఎలా యూజ్ చేయొచ్చేమో, ఏమైనా టిప్స్ అలాగా అవెంత దొరుకుతుందేమో. Okay. Got it. హాయ్ సార్, నా పేరు లావణ్య అండి. నేను హైదరాబాద్ లో ఉంటాను. నాకు అంత ఐడియా లేదు ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి, తెలుసుకోవాలని వచ్చాను. తర్వాత నేను బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ నెయిల్ ఆర్టిస్ట్ కూడా. వీటిని డెవలప్ చేసుకోవడానికి ఎలా అనేది ఒక ఐడియా వస్తుందేమని జాయిన్ అయ్యాను. Okay. Great. Thank you. హాయ్ ఎవ్రీవన్. నేను సింధూజ. నేను గుంటూరు నుంచి. నేను రీసెంట్ గా సాఫ్ట్వేర్ జాబ్ మానేసి హోమ్ బేస్డ్ చాక్లెట్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ నేను వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. బేసిక్ ఐడియా ఉంది, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని మార్కెటింగ్ కి యూజ్ అవుతుంది అని చెప్పి నేను సార్ క్లాస్ జాయిన్ అయ్యాను. Okay. Thank you. హలో ఎవ్రీవన్, నా పేరు మౌలి. నేను హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యాను సార్. Okay. నేను స్కిల్ డెవలప్మెంట్ కోసమని జాయిన్ అయ్యాను సార్. నాకు దీని గురించి పూర్తిగా ఏం తెలీదు, జస్ట్ తెలుసుకుందాం. Okay. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నా పేరు లక్ష్మీ అండల్, చెన్నై నుంచి. ప్రీవియస్ సాఫ్ట్వేర్లో పనిచేసి ఇప్పుడు ఒక 15 years నుంచి హోమ్ మేకర్, ఫుల్ టైమ్ హోమ్ మేకర్. Okay. ఒక బిజినెస్ ఐడియా ఉంది, దానికి హెల్ప్ అవుతుందని. అట్ ద సేమ్ టైం నేను కొన్ని ఎన్జిఓలతో చేస్తున్నాను, 2-3 ఎన్జిఓలు. వాళ్ళకి మార్కెటింగ్ కొంచెం ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లస్ ఫ్రెండ్స్లో అందరూ చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నారు, వాళ్ళకి నేను ఎప్పుడైనా హెల్ప్ చేయొచ్చు మార్కెటింగ్, ఆర్ హౌ దే కెన్ షో అప్ దేర్ ప్రోడక్ట్స్ ఇన్ సోషల్ మీడియా. సో అది. థ్యాంక్ యూ సార్. Okay. Great.
హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా పేరు సింధు సార్. మాకు హోమ్ మేడ్ పికిల్స్ అండ్ స్వీట్స్ బిజినెస్ ఉంది. దానికి ఏమన్నా హెల్ప్ అవుతుందేమో నేర్చుకుందామని వచ్చింది. ఓకే మాది గుంటూరు, గురుజాల. ఓకే, ఐ థింక్ మనకి గుంటూరు నుంచి ఇద్దరు సింధుజాలు ఉన్నారు సేమ్ క్లాస్ లో. నా పేరు సింధు ఓన్లీ సార్. నాది సింధు. సింధు. ఓకే ఓకే. ఓకే సార్. Hello. హలో అండి. Hello, sir. I am from Visakhapatnam. My name is Siddhartha. హలో సార్. జస్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం అని జాయిన్ అయ్యాను సార్ నేను. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ. Hi, sir. I am Vijay Bhaskar from Hello. Hyderabad. ఓకే సార్. Sir, I'm రియల్ ఎస్టేట్ లో బిజినెస్ అనేటువంటిది చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియాకి ఇది బాగా యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో జాయిన్ అయ్యాను సార్, మార్కెటింగ్ కొరకు. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, నా పేరు విజయలక్ష్మి. నాకు కొంచెం బేసిక్ ఐడియా ఉంది డిజిటల్ మార్కెటింగ్ మీద, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి జాయిన్ అయ్యాను సార్. థ్యాంక్ యూ. ఓకే. సార్ మై సెల్ఫ్ ద్రాక్షాయణి, మాది చిత్తూరు సార్. నేను ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ అనే ప్లాట్ఫామ్ లో ఉన్నాను. దాన్ని ఇంకొంచెం స్పీడ్ గా స్ప్రెడ్ చేయడం కోసం నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను సార్. ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, హూ ఇస్ నెక్స్ట్? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నరసింహ సార్, నేను గుంటూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. నాకు జస్ట్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం కొత్త కోర్స్ నేర్చుకున్నామని చెప్పి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు అశ్విని అండి, నేను విజయవాడ నుంచి. ఓకే. స్కిల్ డెవలప్మెంట్ కోసం అండి. ఓకే. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా పేరు భార్గవి అండి. ఇన్స్టాలో ఒక పేజ్ ఉంది నాది, నేను దాంట్లో ఫాలోవర్స్ ని పెంచుకొని నా బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి జాయిన్ అయ్యాను. హైదరాబాద్ నుండి. హూ ఇస్ నెక్స్ట్? మన ఇంట్రడక్షన్ తొందరగా కంప్లీట్ చేసేయాలి, క్లాస్కి వెళ్ళిపోవాలి వాళ్ళు. హాయ్ సార్, నా పేరు పంకజ అండి. ఓకే. హలో. ఎస్ ఐ కెన్ హియర్ యూ. నేను మంగళగిరి నుంచి సార్. నాకు అసలు దీని గురించి ఐడియా లేదు, నేర్చుకోవాలని జాయిన్ అయ్యాను సార్. హాయ్ సార్, నా పేరు సోమేశ్వరరావు. హలో అండి. నేను హైదరాబాద్ నుంచి అండి. నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నాను. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా సేల్స్ బాగా ఉన్నాయి కాబట్టి దీన్ని నేర్చుకుందాం అని ప్లాన్ చేశాను. ఓకే ఓకే. హాయ్ సార్, నా పేరు లోకేష్, నేను వైజాగ్ లో ఉంటున్నా. అదే సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి నేర్చుకుందామని. ఓకే. హాయ్ సార్, నా పేరు భాను అండి. హలో అండి. హలో. ఎస్ సార్, అదే సార్, అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ గా చూసుకుందాం అని చెప్పేసి చూస్ చేస్తున్నాను. ఓకే. అంటే మాక్సిమం నాకు ఫోటోషాప్ అవన్నీ వచ్చు. ఓకే. ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే. హాయ్ సార్. హలో అండి. హలో సార్, నా పేరు ఎర్రన్ రెడ్డి. సో ఈ స్కిల్ డెవలప్ చేసుకుందామని తెలుసుకుందామని
జాయిన్ అయ్యాను సార్ ఈ కోర్సులో. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు తులసి. నేను స్కిల్ డెవలప్ చేసుకుందామని జాయిన్ అయ్యానండి. హైదరాబాద్. Okay, who is left? Is everyone introduced yourself? నా పేరు శాంతి. హలో అండి, సాహితి. శాంతి. నేను విజయవాడ నుంచి చేస్తున్నాను సార్. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, కొంచెం డెవలప్ చేసుకుందామని జాయిన్ అయ్యాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. anyone left? హాయ్ సార్, పేరు లలిత. నేను హైదరాబాద్ నుంచి. నేను ఎఫిలియేట్ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నానండి. దీనికి మార్కెటింగ్ యాడ్స్ అవి త్రూ ఆన్లైన్ ద్వారా ఇంకా ఇంప్రూవ్ చేసుకుందామని జాయిన్ అయ్యాను. Hello, Yes, who is speaking? I'm Sujana. నేను హైదరాబాద్ నుంచి జస్ట్ నాలెడ్జ్ కోసం జాయిన్ అయ్యాను సార్, తెలుసుకుందాం అనేసి. నమస్తే సార్, నేను భారతి హైదరాబాద్ నుంచి. స్కిల్ డెవలప్మెంట్ కోసం నేను ఈ క్లాస్ జాయిన్ అయ్యాను సార్. హాయ్ సార్, మై సెల్ఫ్ అనిత. యాక్చువల్గా నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను, హోమ్ బేకర్. ఓకే, అంటే ఈ స్కిల్ అనేది నా బిజినెస్ కి యూజ్ అవుతుందా? ఐ మీన్ నా ప్రమోట్ చేసుకోవడానికి, ఐ మీన్ ఇంకా ఎక్కువ గ్రో అవ్వడానికి. yes, definitely. Maybe we'll discuss the same question after end of the course. థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో అండి. నా పేరు మురళీకృష్ణ, హైదరాబాద్ నుంచి. నేను కవిని, రచయితని, అలాగే స్కూల్ టీచర్. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ఓకే, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి నేను కొద్దిగా వెబ్సైట్ డెవలప్ చేసుకొని నాకు కవితలు అవి రాస్తూ ఉంటాను. సరే, ఫర్దర్గా ఏదన్నా ఈ ప్రైవేట్ జాబ్ వదిలేసేసి ఫ్యూచర్లో ఏదైనా ఏంటది బిజినెస్ చేద్దామని ఆలోచన ఉంది. దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మనము బయట ఎక్కడ చూసినా ఈ మాట తప్ప ఏది వినిపించట్లేదు ఇప్పుడు. కాబట్టి తెలుసుకుని దీని ద్వారా కొద్దిగా మూవ్ అవుదాము అని చెప్పేసి ఆలోచనతో వచ్చాను క్లాస్కి. గ్రేట్ సార్. విచ్ సబ్జెక్ట్ యూ స్పీక్ సార్? నేను తెలుగు అండి, తెలుగు టీచర్ని. గ్రేట్ సార్. మీ స్టూడెంట్స్ నిజంగా అదృష్టం చేసుకోవాలి. యూ హ్యావ్ రియల్లీ గ్రేట్ వాయిస్, స్వీట్ వాయిస్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో అండి, నా పేరు చారి సార్. నమస్తే అండి చారి గారు, చెప్పండి. నేను అది స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి చేరాను సార్. అది ఎందుకంటే ఫస్ట్ లెర్న్ బిఫోర్ ఎర్న్ అని ఉన్నది కాబట్టి కొంచెం ఏమైనా ఉపయోగపడుతుందని చేరాను సార్. ఓకే. హలో సార్, నా పేరు పద్మ. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, అంటే మా హస్బెండ్ బిజినెస్ ఉందండి, ఆయనకైనా హెల్ప్ చేయొచ్చేమో ఈ నాలెడ్జ్ ద్వారా అన్నట్టు నేను జాయిన్ అయ్యాను దీన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. I can see Shyamala garu. Then Pujyashita didn't introduce us. Sriram. నా పేరు శ్వేత. నేను హైదరాబాద్ నుంచి సార్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, సో దాన్ని డెవలప్ చేసుకోవడానికి జాయిన్ అయినాను సార్. హాయ్ సార్, ఐఎమ్ శ్రీరామ్ మాధవ్ అండ్ నేను ఒక ఆర్టిస్ట్. నా ఆర్ట్ షాపింగ్ కి అలా పనికి వస్తుందని, షిప్పింగ్ కానీ అని జాయిన్ అయ్యాను.
Okay, okay. What kind of arts you do, Sriram garu? Traditional arts, sir. Okay. Good evening, sir. Good evening, Suresh garu. Social media marketing గురించి జాయిన్ అయ్యాను. Okay. Who is next? Is everyone finished? Tulasi garu, Naseem, Suma Madhuri. Yeah, I'm done, sir. Tulasi. Okay, everyone. Okay, and sure, soon. ఓకే, మీ ఇంట్రడక్షన్స్ అయిపోయినాయి కదా, ఎవరు లేరు కదా? రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు, ఐ కాంట్ హియర్ యూ. ఓకే, ఫైన్. ఓకే, నార్మల్ గా ఎలివేటర్ పిచ్ అంటే మనం ఏమేం ఇంక్లూడ్ చేస్తామంటే యూజువల్లీ మన గురించి, మన ఇంట్రడక్షన్, మన ప్రొఫెషన్ వాట్ యు డు, తర్వాత మనం ఎవరికి సర్వ్ చేస్తామని చెప్పి వాటి ఐడెంటిఫికేషన్, ఆ తర్వాత మనం ఎందుకు డిఫరెంట్, వై వీఆర్ డిఫరెంట్ అని చెప్పేసి అట్లా మనల్ని హైలైట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఒక ఎగ్జైటింగ్ హుక్ ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు అంటే మేబీ ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ చేసేవాళ్ళు, మేబీ you can highlight you as a property advisor. If they are looking for any investment opportunities, they are the source. అట్లా ఒక cohesive pitch కానీ, లేదంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, హీ కెన్ బి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, వెల్త్ ప్లానర్, ఈ విధంగా కొన్ని హుక్స్ యాడ్ చేసుకొని మనల్ని హైలైట్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఐ జస్ట్ లిస్టెడ్ డౌన్. సో స్టార్ట్ బై ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, తర్వాత ఒక చిన్న గ్రీట్, ఆ తర్వాత ఒక సమ్మరీ మనం ఏం చేస్తాం అని చెప్పి, ఆ తర్వాత మనకి ఏం కావాలి, ఒక క్లోజర్ నోట్, మేబీ సీకింగ్ ఫర్, అంటే ఈ కన్వర్జేషన్ ని ఎక్స్టెండ్ చేయడం. దట్స్ హౌ ఒక బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునేటప్పుడు ఎలివేటర్ పిచ్ అనేది వర్క్ చేసేది. ఓకే, దెర్ ఈజ్ వన్ మోర్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. ఈ ఫ్రీ గురుకుల్ కోర్సులో కంప్లీట్ చేసిన టాప్ పర్ఫార్మర్స్ కి యూజువల్లీ ఆనవాయితీగా ప్రీవియస్ క్లాసెస్ నుంచి నేను రీసెంట్ గా రాసిన లింక్డ్ ఇన్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ బుక్ ని గిఫ్ట్ గా ఇస్తా. ఫస్ట్ బ్యాచెస్ లో 3 మెంబర్స్ కి ఇచ్చాం, ఆ తర్వాత పర్ఫార్మెన్స్ వైజ్ ఇన్ఫాక్ట్ వీకెండ్ క్లాసెస్ లో దాన్ని ఒకటిగా కుదిచ్చాను, ఒక గిఫ్ట్ గానే. కాంపిటీషన్ పెరుగుతుందని చెప్పి లెట్స్ సీ ఎవరు విన్ అవుతారో ఈ బుక్స్ ఈసారి.
ఓకే. ఎవరికి కావాలి ఫ్రీ బుక్స్ as a gift? On? ఓకే. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ని ఇంకొంచెం ఫన్నీ వేలో నేరేట్ చేసుకునే ముందు మీలో ఎంతమందికి రాజు గారి 7 చేపల కథ తెలుసు? రే మణికంఠ నాకు అది ఇచ్చేయండి సర్లే. ప్లీజ్ సార్ యాక్చువల్లీ మైక్ అన్ని మ్యూట్ చేయరా, డిస్టర్బెన్స్ ఉంది. ఓకే. మీలో ఎంతమంది తెలుసు రాజుగారు 7 చేపలు కదా? ఓన్లీ ఐ కెన్ సీ 1 2 3. నాకు తెలుసు సార్. అందరికి తెలిసి ఉంటుంది సార్, చిన్నప్పుడు విన్నటువంటి కథ కదా సార్. పర్ఫెక్ట్, కరెక్ట్. ఎవరు చెప్తారు 7 చేపలు కథ ఒకసారి ముందరికి తెలియని వాళ్ళకి 2 minutes లో? సార్ అంత బాగా కరెక్ట్గా గుర్తులేదు, కానీ రీజన్ వచ్చి ఒక అతను వచ్చి చేప ఎందుకు ఎండలేదు అంటే పలానా వాళ్ళు అడ్డం వచ్చారు అంటారు. వాళ్ళని మళ్ళీ క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇంకో వాళ్ళ మీద వేస్తారు. అలా లాస్ట్కి మందే తప్పని తెలుస్తుంది. చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మోపు అడ్డు వచ్చింది అంటారు. గడ్డి మోపు ఎందుకు అడ్డు వచ్చింది అంటే ఆవు తినలేదు అంటారు. ఆవు ఎందుకు తినలేదు అంటే అమ్మ పెట్టలేదు అంటారు. అమ్మ ఎందుకు పెట్టలేదు అంటే బాబు ఏడుస్తున్నారు అంటాడు. బాబు ఎందుకు ఏడ్చావు అంటే చీమ కుట్టింది అని చెప్తుంది. చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టులో ఏలుగు పెడితే నేను కొరకనా అని చెప్తుంది సార్. ఇది స్టోరీ. అందరూ క్లాప్స్ కొట్టారు. ఓకే, ఇప్పుడు మనం మార్కెటింగ్ లో 7 చేపల గురించి ఒక చిన్న నా స్టోరీ నేరేషన్ లో డిస్కస్ చేద్దాం. సో మీకు ఇక్కడ 7 చేపలు కనిపిస్తున్నాయా స్లైడ్ లో, స్క్రీన్ మీద కనిపించదా? ఓకే, అయితే బేసిక్ గా మా స్వస్థలం మా హోమ్ టౌన్ వచ్చేసి చీరాల. సో ఈ నేరేషన్ లోనే 2 ఫ్రెండ్స్ ఉన్నారు, రాజు రవి అని చెప్పి. ఓకే, బేసిక్ గా ఈ రాజు అనేవాడికి చేపలు పట్టడం అనేది మంచి స్కిల్. సముద్రంలో మా చీరాలకు మంచిగా పక్కనే ఒక 3 kilometers లో బీచ్ ఉంటుంది. చేపలు పట్టడం మంచి స్కిల్, నైపుణ్యం ఉంది. కానీ ఒకసారి ఎందుకో రాజు కనిపించింది, ఈ చేపలు పట్టే బిజినెస్ ని ఇంకొంచెం స్కేల్ చేద్దాం, జస్ట్ ఇక్కడే పరిమితం అవ్వకుండా ఈ లోకల్లో అని అనుకున్నాడు. ఓకే, ఆ రాజు వాళ్ళ ఫ్రెండ్ రవి నేనే కావడం వల్ల నా దగ్గరికే వచ్చాడు. అరే నీకు ఇవన్నీ తెలుసు కదా, ఏం చేయాలి అని చెప్పి. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది, అట్లీస్ట్ ఈ మార్కెటింగ్ అనేది ఈ రాజు అనే ఈ పర్సన్ కి కొంచెం కష్టం అర్థం అవడం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మా రాజు కోసం మార్కెటింగ్ మొత్తాన్ని ఒక 7 ఫిషెస్ లాగా, మేబీ మన భాషలో 7 చాప్టర్స్ సపరేట్ చేశాను. సో ఇందులో ఫస్ట్ ఫిష్ ఏంటంటే మన ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ మనం చేసే బిజినెస్ లో ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఫ్రెష్, ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంది అనేది మనం ఎన్షూర్ చేయాలి. ఎప్పుడైతే మన ప్రోడక్ట్ క్వాలిటీ బాగుందో కాంపిటీషన్ నుంచి అది గెలవడానికి కానీ, కాంపిటీషన్ నుంచి మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి కానీ మార్కెట్లో ఒక బేసిక్ ఫండమెంటల్ రూల్. సెకండ్ ఫిష్, ఆ సెకండ్ ఫిష్ ఏంటంటే మన ఆడియన్స్, అంటే ఈ మనం చేసే బిజినెస్ కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మన కస్టమర్స్ అని చెప్పి. సో ఫస్ట్ ఏంటంటే
మన ఈ ప్రొడక్ట్ యొక్క వాల్యూ మన ఆడియన్స్ ఎవరైతే తెలుస్తారో వాళ్ళకి మాత్రమే మనం తెలియజేయగలం. మన ఆడియన్స్ ఎవరో తెలియకుండా మన ప్రోడక్ట్ గురించి ఎవరికని చెప్పగలం? ఆ తర్వాత థర్డ్ ఫిష్ ఏంటంటే మన కాంపిటీషన్. మన ప్రోడక్ట్ ఎందుకు యూనిక్, ఎందుకు మన దగ్గరికి రావాలి, మన ప్రోడక్ట్ ఏదన్నా బిజినెస్లో ఉన్న మనం సెల్ చేసే సర్వీసెస్ మన దగ్గరికే కస్టమర్ ఎందుకు రావాలి, హౌ యు ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఒక చిన్న ఏదైనా ఇంటర్వ్యూకి మనం వెళ్ళినా వై వీ నీడ్ టు హైర్ యూ అనే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో ఆ విధంగా ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమరు నీ ప్రోడక్టే పలానా, మీ ప్రోడక్టే ఎందుకు కొనాలి. ఆ తర్వాత ఫోర్త్ ఫిష్ ఏంటంటే మన మెసేజ్. ఫస్ట్ ఏంటంటే ఒక కంపెల్లింగ్ మెసేజ్ క్రియేట్ చేస్తే ఆ మెసేజ్ మాత్రమే జనాలకి, ఆడియన్స్కి అర్థమవుతుంది. మనం ఎప్పుడు కస్టమర్స్కి ప్రాబ్లమ్స్ అమ్మకూడదు. మన ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తుంది, లేదంటే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగే. దట్ ఈస్ నథింగ్ బట్ మెసేజింగ్. ఆ తర్వాత ఫిఫ్త్ ఫిష్ చాప్టర్ 5 ఏంటంటే ఛానల్స్. రైట్ మార్కెటింగ్ ఛానల్స్ని చూస్ చేసుకొని మన రైట్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ అది లోకల్ మార్కెట్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఇంటర్నెట్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఆఫ్లైన్ మార్కెటింగ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అఫెన్సివ్ తీసుకోకండి. మన దగ్గర ఒక బొటిక్ షాప్ ఉంది. దీన్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. మన పక్కనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, లేదు అంటే ఒక మెన్స్ షోరూమ్ ఉంది, కమ్యూనిటీ ఉంది. ఇప్పుడు మన బొటిక్ షాప్ ఆడియన్స్ ఎవరు ఉంటారు యూజువల్లీ? లేడీస్. ఎగ్జాక్ట్లీ. సో మన ఆడియన్స్ లేడీస్ అని తెలిసినప్పుడు మన బిజినెస్ ని మెన్స్ కి కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ మనం టార్గెట్ చేస్తామా? నో. ఇఫ్ చేస్తే చెయ్యం. ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా ఆ ఛానల్స్ ని కానీ మన ఆడియన్స్ ని కానీ చాలా వైజ్ గా చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత సిక్స్త్ ఫిష్, మన సిక్స్త్ చాప్టర్ ఏంటంటే మన టైమింగ్. మనం లాంచ్ చేసే మార్కెటింగ్ క్యాంపైన్స్ కానీ రైట్ టైమింగ్లో ఎప్పుడైతే మనం లాంచ్ చేసామో అప్పుడు మాత్రమే ఇంపాక్ట్ ఎఫెక్టివ్గా క్రియేట్ చేయగలుగుతాయి. ఆ తర్వాత సెవెంత్ ఫిష్ ఈజ్ నథింగ్ బట్ మెజర్మెంట్. అంటే ఇప్పుడు మనం రకరకాల ప్రోడక్ట్ గురించి డిఫరెన్షియేషన్స్ మాట్లాడుకున్నాం కదా. మన ప్రోడక్ట్ ఏంటి, మన కాంపిటీషన్ ఏంటి, మన మార్కెటింగ్ ఛానల్ ఏంటి, మన ఆడియన్స్ ఏంటి, ఇవన్నిటిని మనం మెట్రిక్స్ రూపంలో మెజర్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్న ప్లస్ అండ్ మైనస్ లోటుపాట్లు తెలుస్తూ ఉంటాయి. సో ఆ విధంగా వాటిని మనం ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయగలం. సో ఎప్పుడైతే మనం ట్రాక్ చేసామో మన మార్కెటింగ్ ఎఫర్ట్స్, అంటే ఇప్పుడు సపోజ్ సోషల్ మీడియాలో 2-3 ఛానల్స్ మార్కెట్ చేయొచ్చు, లేదంటే ఆఫ్లైన్ చేయొచ్చు. ఇట్లా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, వాట్సాప్ కావచ్చు. ఇట్లా ఈ ఛానల్లో మనం ఎఫర్ట్ చేసే ఈ ఎఫర్ట్ని మనం ఎప్పుడైతే మెజర్ చేయగలిగామో అప్పుడు మాత్రమే ఓకే, ఏ ఛానల్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఏ ఛానల్ బాగా పర్ఫామ్ చేయట్లేదు, ఓకే ఏ ఛానల్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. అన్లెస్ అంటిల్ మనం ఎప్పుడైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి, మన మార్కులు మనకి తెలియవు కదా. సో ఈ విధంగా ఈ 7 స్టెప్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవడం వల్ల మా రాజు చేపలు పట్టడమే కాకుండా బిజినెస్లో కూడా సక్సెస్ అయ్యాడు. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ ఈ 7 చాప్టర్స్లోనే 1 by 1 మనం ఎలాబరేట్గా సోషల్ మీడియాలో ఎట్లా మనం ప్రొడక్ట్స్ని చూజ్ చేసుకోవచ్చు, మన మెసేజింగ్ ఎట్లా క్రాఫ్ట్ చేయాలి, ఏమేమి ప్రిన్సిపల్స్ ఫండమెంటల్స్ ఫాలో అవ్వచ్చు, ఎట్లాంటి మెసేజింగ్ వాడాలి, ఆడియన్స్ని చూజ్ చేసుకోవడానికి ఏ ఛానల్స్ ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోవాలి,
అని చెప్పి మనం తెలుసుకుందాం కమింగ్ క్లాసెస్లో. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ try to attend all classes. Okay. Yes, sir. Yes, sir. Okay, that's it for today class. If you have any doubts or any other expectations, maybe we can spend few more minutes and యా సార్. యాక్చువల్గా అంటే ఆల్రెడీ బిజినెస్ రన్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందా, లేకపోతే ఏదైనా కొత్తగా స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళకా? లైక్ ఇన్ బోత్ వే. లైక్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న బిజినెస్ మెట్రిక్స్ అట్లా చెక్ చేసుకోవచ్చు. మేబీ యూ కెన్ ఇంప్రూవైజ్. ఓకే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మేబీ ఇట్ కెన్ బి ఒక టెంప్లెట్ లాగా, స్కెల్టన్ లాగా. ఓకే. అంటే ఇందులో మనకి లోగో డిజైన్ పార్ట్ అవన్నీ ఏమైనా చెప్తారా? Yeah, probably I will show very quickly maybe. But ఇది ఓకే mostly social media marketing messaging మీద I will be focus on this batch. ఓకే 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 అర్థమైంది. థ్యాంక్ యూ. Sir, I've joined little late, 9:30 when introduction is going on. I missed it. Is there anything that I missed for today? No, I just elaborated 7 fish marketing. Maybe if Okay. I think who want to give summary? Anyone started making notes? No, I made a notes in the last one when you are saying 7 fishes, this one. But if anyone... Yeah. Before that, I think nothing. It was just introduction. Thank you, sir. Sir, is there any content for this? What do you mean by content? I mean, topics. Which topics you are covering? Yeah, I will share tomorrow. Okay. Okay. Yeah, actually, I was also joined late. That's why I'm asking. Okay. Yeah, probably from tomorrow onwards, I will start by agenda. But make sure you have 7 assignments to do. Okay. Okay. Thank you. సోషల్ మీడియా Hello. మార్కెటింగ్ అంటే ఇప్పుడు మాకు అంటే నేను బ్యూటిషియన్ సార్. దీంట్లో నేను ఏమన్నా పబ్లిష్ చేసుకోవడానికి దానికి ఉపయోగపడుతుందా? అసలు నాకు కొంచెం అంటే ఐడియా లేదు ఏమేమి Okay. చేయొచ్చు అని. Okay. Yeah, it will help definitely. Maybe coming sessions like. ఓకే సార్. Hi, sir. Hello, sir. Hello, Annie. Who is speaking? This is Sujana. Yeah. If in case ఎప్పుడైనా క్లాస్ మిస్ అయితే మళ్ళీ యాక్సెస్ ఉంటుందా చూసుకోవడానికి? I think I will share the class sessions, at least scenario maybe. Yeah, I will see the alternatives what I can do. యా, అంటే ఎప్పుడైనా ఒక రోజు బయటకు వెళ్ళినా ఏదైనా మిస్ అయితే మళ్ళీ సో దానికోసం అడుగుతున్నాను. Okay. యా. Hello, sir. Hello. This is Hima. I have joined right now. I got a problem with my account. It has opened just now. So I haven't listened to anything what you have said. Okay. Yeah, who wants to give summary of today class 7 fish marketing? Hi, sir. Yeah, please, sir. ఏం లేదండి, ఇప్పుడు దాదాపు గ్రూప్ లో ఒక 50 మంది దాకా ఉన్నారు. చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉంటాయి ఇన్ జనరల్ గా. అయితే ఓవరాల్ ఈ యొక్క కోర్స్ యొక్క ఉద్దేశం ఏంటి, కోర్స్ లో ఏమేమి అనేది ఒక జస్ట్ సమ్మరైజేషన్ కనుక ఇచ్చినట్లయితే చాలా మంది యొక్క డౌట్స్ పోతాయి దాని మీద అని నా అభిప్రాయం అండి. ఒక చిన్న అంటే సమ్మరైజేషన్ అన్నట్లు. అంటే లేదా దీంట్లో మనం వాట్సాప్ గురించి నేర్పిస్తాము, లేకపోతే ఫేస్బుక్ గురించి నేర్పిస్తాము, లేదా ఇన్స్టాగ్రామ్ గురించి నేర్పిస్తాము, లేదా దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలో నేర్పిస్తాము. ఇలా నేను అని అంటున్నాను అన్నట్టు, నా ఉద్దేశం అంతే. అంటే మీరు ఏది ఉంటుందో నాకు తెలియదు కదా, ఇంకా మన కంటెంట్ ఏమిటి అనేది డిస్ప్లే చేయలేదు కాబట్టి అందుకు నేను అంటే 50 మందికి 50 రకాలైనటువంటి డౌట్స్ ఉండొచ్చు. అందరి డౌట్స్ ఒకటేసారి తీర్చాలంటే కూడా డౌట్ గా ఉంటుంది అండి, కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కదా, అందువరకు అని చెప్తున్నాను.
Yeah, sure అండి. Like coming classes లో like I will give some space for doubt previous sessions too, so that we can. So someone has written 7th point as measurement. What does that mean, sir? To measurement is nothing but it's like kind of metrics. We need to follow which channels are working, which channels are not working, where our efforts are going, which is performing well. We need to understand, right, like our efforts to measure those, like those are the metrics. Okay. Yeah, if you want, I'll quickly recap for the people. Yeah, please, so that we who are missed the initial early classes. So sir talked about the 7 fishes story, where the first fish is our product, and the how quality is a product or the service which you are providing, and the second fish is who are our target audience, who are our target audience we should know very clearly. And the third fish is our competition. I mean, like to say, how are you unique among all the people? That is the third fish, Andy. And fourth fish is like how does your service will help them to solve their problem, like for example, if you take you're a baker, how good anything you take, that's a compelling message which tells everybody మీ దగ్గరికి ఎందుకు రావాలి, లేకపోతే మీ దగ్గర రావడం వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే సొల్యూషన్ ఏమో ఫోర్త్ ఫిష్ అని చెప్పారండి. అండ్ ఫిఫ్త్ ఫిష్ వచ్చేసి రైట్ ఛానల్స్ అండ్ రైట్ మార్కెటింగ్ అండ్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది. అండ్ సిక్స్త్ ఫిష్ వచ్చేసి రైట్ టైమింగ్, అంటే రైట్ టైమింగ్ అండ్ కరెక్ట్ టైంలో లాంచ్ చేస్తే దాని ఇంపాక్ట్ బెటర్గా ఉంటుంది అనేది సిక్స్త్ ఫిష్. అండ్ సెవెంత్ ఫిష్ ఇస్ హౌ మీరు ఎఫర్ట్స్ ఎక్కడెక్కడ ఎలా పెట్టారు అండ్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ ఆన్ అనేది మనకి మనం చెక్ చేసుకునేది సెవెంత్ ఫిష్ అండి. Perfect, thank you. Okay. I think someone asked very interesting question. What is meant social media? కంచెర్ల రామాంజనేయులు గారండి. లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటండి? ఇప్పుడు ఇన్ఫాక్ట్ వెరీ గుడ్ క్వశ్చన్. మీలో ఎంతమంది మీ స్మార్ట్ ఫోన్స్ లో ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లోనో ఇన్ఫాక్ట్ వాట్సాప్ స్టేటస్ లోనో టైం స్పెండ్ చేస్తుంటారు? Most of the time. Recent study, yes, in fact most of the people, everyone, at least every smartphone user I can say. సో అయితే యావరేజ్గా ఒక ఇండివిజువల్ పర్సన్ స్మార్ట్ ఫోన్ మీద స్మార్ట్ ఫోన్ లో ఎంత టైం స్పెండ్ చేస్తారు? ఎనీ గెస్? Minimum 5 hours. 5 to 6 hours. రైట్ గెస్? ఒక 2 hours. ఓకే. For me, it is like 12 hours. My work is totally on social media. Okay. Yeah, that's different. So, yeah, approximately closer. Worldwide 3.5 hours యావరేజ్ గా ఒక ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ స్పెండ్ చేస్తున్నారు. మనం ఇండియా ఇంకొంచెం బియాండ్ లో ఉన్నాం. అప్రాక్సిమేట్లీ 5.5 to 5.6 hours రేంజ్ లో మనం అన్నిట్లో ముందుంటాం కదా. అన్నిట్లో ముందున్నా లేకున్నా ఇట్లాంటి వాటిల్లో ముందుంటాం కదా. సో మన యావరేజ్ టైమింగ్ కన్నా స్మార్ట్ ఫోన్ యూజర్ కన్నా వరల్డ్ వైడ్ ఇన్ఫాక్ట్ మనం ఇంకొంచెం ముందున్నాం. సో యావరేజ్ 5.6 to 5.5 hours అంటే ఆల్మోస్ట్ మన డే లైఫ్ లో పావు భాగం, నన్ను అడిగితే సగం భాగం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంత భాగం నిద్రపోతుంటాం కదా. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇన్ఫాక్ట్ ఈ కొత్తగా వచ్చిన ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ జెన్ జెడ్ అంటే కొత్త 2001 బార్న్ జనరేషన్ ఆడియన్స్ అందరికి విజువల్ ఇంపాక్ట్ లో విజువల్ రిప్రజెంటేషన్ లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని బిల్డ్ అయి ఉన్నాయి. సో వాళ్ళు ఇంకొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు దాని మీద, ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్. సో ఇటువంటి మరిన్ని ఇంకొంచెం లైక్ ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటంటే ఐ థింక్ ఎస్ రామాంజనేయులు గారు సార్, మనం రెగ్యులర్ గా మన ఈ సాంఘిక మాధ్యమం లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా సార్. వీటిల్లో మన
బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోవడం, నథింగ్ బట్ సోషల్ మీడియా మార్కెటింగ్ సార్. బేసిక్గా సోషల్ మీడియా ఛానల్స్లో మన బ్రాండ్ మెసేజింగ్ కానీ, మన ప్రొడక్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, ఒక కొత్త డిమాండ్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే సేల్స్ తీసుకురావడం కానీ, బేసిక్గా మన బిజినెస్ లేదంటే మన పర్సనల్ బ్రాండింగ్ రీచ్ పెంచుకోవడం కోసం సోషల్ మీడియా మార్కెటింగ్ ఒక టూల్ లాగా వాడతాం మనం. ఓకే, I think I pasted one link in the chat, 16personalities.com అని చెప్పేసి. సో ఈ టెస్ట్ కన్నా ముందు ఏంటంటే ఒక క్వశ్చన్, మీ గురించి ఎవరికి బాగా తెలుసు? మాకే బాగా తెలుసు. ఆర్ యు కాన్ఫిడెంట్? మన ఫ్రెండ్స్ కి, మదర్ కి. ఓకే, ఇంకా మన ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటాం, ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుంటాం, అన్ని అందరితో షేర్ చేసుకోం. మన గురించి మనకే బాగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా చెప్పాలంటే గూగుల్ బాగా తెలుస్తుంది. గుడ్ వన్. సో ఎస్ మన ఫోన్కి, మన బ్రౌజర్కి, మన సెర్చ్ ఇంజన్స్కి, ఎస్ ఐ అగ్రీ. ఇది కాకుండా మేబీ మీరు చీట్ చేసుకోకుండా హానెస్ట్గా మీ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఎస్ ఐ హ్యావ్ షేర్డ్ వన్ లింక్ ఇన్ ద చాట్, అగైన్ ఐ విల్ షేర్ ఇన్ వాట్సాప్ టు. ఈ 16 పర్సనాలిటీస్ టెస్ట్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకుండా హానెస్ట్గా ఆన్సర్స్ రాయండి. లైక్ టేక్ ద టెస్ట్ అని క్లిక్ చేయగానే మీకు లైక్ క్వశ్చనరీ స్టార్ట్ అవుతుంది. సో లైక్ కామన్ క్వశ్చన్సే హానెస్ట్గా. ఇప్పుడు మీరు కొత్తగా ఎగ్జాంపుల్ చూడండి, యూ రెగ్యులర్లీ మేక్ న్యూ ఫ్రెండ్స్. మీరు కొత్తగా ఇంట్రోవర్ట్ టైపు, మీరు కొత్తగా ఫ్రెండ్స్ని చేసుకోరు, అయినా కానీ మీరు అగ్రీ అని పెట్టారు అనుకోండి, మిమ్మల్ని మీరు చీట్ చేసుకున్నట్టే. మీ గురించి మీకు చాలా బెటర్గా తెలియాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే డెఫినెట్లీ దిస్ టెస్ట్ ఈజ్ వర్త్ ఆఫ్ స్పెండింగ్ యువర్ టైమ్. ఐ థింక్ ఇట్ హార్డ్లీ టేక్ 7 minutes, 5 to 7 minutes, నాట్ మోర్ దెన్ దట్. ప్రశాంతంగా క్లాస్ అయిపోయిన తర్వాత మేబీ స్టార్ట్ knowing yourself. Share the result in the WhatsApp group. I will be very happy. So at least I acknowledge, I understand. Okay, మీ గురించి మీరు తెలుసుకున్నారని చెప్పి నేను తెలుసుకుంటాను. If you are feeling shy, if you are like not comfortable to share that response or answer in that group, maybe you can direct message me in WhatsApp. Okay, the key task here is you need to know yourself. Who want to know yourself? No one? Yeah, or we want to know. Yes, I am sure after seeing your results you will be surprised.